భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతోంది। ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు। ఇండియా కూటమిలోని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రమే ఈ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు। ఇదిలా ఉంటే ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ కొనసాగుతుండగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు। సమావేశంలో ఇతర సీఎంలు 15 నిమిషాలు మాట్లాడారని, తాను మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారని ఆరోపించారు। అలాగే ఏపీ సీఎం చంద్రబాబు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారని, తనని మాట్లాడకుండా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు। అలాగే వెంటనే ఈ నీతి ఆయోగ్ను రద్దు చేసి దాని స్థానంలో తిరిగి ప్లానింగ్ కమిషన్ను తీసుకురావాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు। I don't have any problem. But why don't you आपने क्यों डिस्क्रिमिनेट किया है? मैंने बोला इसको आपको रिव्यू करना चाहिए। उसका मतलब मैंने बोला देखिए मैं हॉट स्टेट के लिए बोल रहा हूँ। जब आप तो डायरेक्शन देता है, काम तो हम करते हैं। एक प्लानिंग कमीशन का जो हम काम करते थे उसको प्लानिंग करता था स्टेट के लिए। ये नीति आयोग को तो कोई फाइनेंशियल पावर नहीं है, वो कैसे करेंगे? उसको फाइनेंशियल पावर दीजिए, नहीं तो प्लानिंग कमीशन को वापस ले आइए। मैं और एक बात बोला, देखिए मेरे स्टेट के लिए भी आपको कहना है कि आप 3 साल से हमारा 100 दिन का काम बंद करके रखा, आप आवास योजना बंद करके रखा, प्रधानमंत्री योजना बंद करके रखा, अब रूरल रोड बंद करके रखा। ऐसे कोई गवर्नमेंट नहीं चलते है। वो लोगों के దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు। స్వప్న చెప్పండి, నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడని లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు। అప్డేట్స్ ఏంటి? సుజాత, వికసిత భారత్ అనే లక్ష్యాన్ని సాధించడానికి ఈ నీతి ఆయోగ్ చర్చలు అయితే చేయడం జరిగింది। ఈ సమస్య మొత్తానికి ముందే ఈ సమావేశాన్ని ఇండియా కూటమి బహిష్కరించింది, మేము ఎవరము రామని చెప్పారు। ఇప్పటికే హాజరు కాబోమని చెప్పేసి మన తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముందే ఆల్రెడీ అందరు చెప్పడం జరిగింది। అయితే భేటీకి ఎవరైతే హాజరు కాకుండా ఉన్నారో వాళ్ళు వదిలేస్తే ఇంకా ప్రతి ఉన్న వీళ్ళు కాకుండా మంత్రి మమతా బెనర్జీ అయితే రావడం జరిగింది, ఆమె మాట్లాడడం జరిగింది। ఆమె మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఏం చెప్పిందంటే, నేను మాట్లాడుతుంటే మైక్ చేస్తున్నారు, చంద్రబాబుకి 20 నిమిషాలు ఇచ్చారు, ఇతర నేతలకు 15 నిమిషాల వరకు ఇచ్చారు, నేను సమావేశానికి వచ్చినందుకు మీరు సంతోషించాలి, విపక్షం నుంచి ఎవరు రాలేదు, అయినప్పటికీ నేను వస్తుంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి అయితే ఆమె గట్టిగా నిలదీయడం జరిగింది। దానికి సంబంధించి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు అనవసరమైనటువంటి మాటలు అన్న నేపథ్యంలో ముందుగా అయితే ఆమె మైక్ కట్ చేశారు। సో దీని మీద కోపంతో ప్రస్తుతానికి అయితే మమతా బెనర్జీ బైకాట్ చేసి వెళ్ళడం జరిగింది। రైట్, థ్యాంక్ యూ స్వప్న।